సో వెల్కమ్ టు తెలుగోడి వ్లాగ్స్. ఈ వీడియోస్ తీస్తున్నా కదా, ఈ వీడియోస్ 5 ఇయర్స్ 5 ఇయర్స్ తీస్తా, దాని తర్వాత కూడా తీస్తా. కాకపోతే మీరు ఏదైతే చూస్తుర్రో ఈ బ్యాక్గ్రౌండ్ కానీ, ఈ వీడియోస్ కానీ, ఈ లైఫ్ స్టైల్ కానీ, మీరు ఏవైతే చూస్తుర్రో ఇంకో 5 ఇయర్స్లో మొత్తం మార్చేస్తా. అంటే మీకు ఒక చేంజ్ అనేది పక్కా చూపిస్తా 100%. ఈ బాటిల్ గార్డ్ చెట్టు ఏదైతే ఉంది చూస్తురు కదా, సో ఆ చెట్టు నాటి చాలా రోజులైంది. చాలా రోజులు అంటే బాగానే ఎక్కువ రోజులైంది. సో అది కింద గేట్ దగ్గర ఉండే, అది గేట్ దగ్గర నుంచి ఇప్పుడు పెద్దగా ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ మీద కూడా వచ్చేసింది. సో అది మొత్తం ఇంకా అట్లానే వదిలేస్తే బిల్డింగ్ మొత్తం నిండిపోతుంది అది. సో ఆ చెట్టుకి టైం పట్టింది అక్కడ నుంచి ఇక్కడ రావడానికి. దాని లొకేషన్ మారిపోయింది, దాని ఏమంటారు, దాని కెపాసిటీ మారిపోయింది. అది సస్టైన్ అవ్వగలుగుతుంది. చిన్నగా ఉన్నప్పుడే దానికి ఏది సరిగా సస్టైన్ అవ్వలేదు, పెరగడానికి కష్టం ఉంటుంది. పెద్దగా అయింది. సో అట్లనే ఈ 5 ఇయర్స్లో నాలో కూడా చేంజెస్ వస్తాయి. అంటే నా లైఫ్ స్టైల్లో చేంజెస్ వస్తుంది, నా వర్క్లో చేంజ్ వస్తుంది, నా డెవలప్మెంట్లో చేంజ్ వస్తుంది. సో 100% చేంజ్ అనేది ఉంటుంది. చేస్తున్న పనిని కన్సిస్టెంట్గా కరెక్ట్గా మంచి పద్ధతిలో చేసినాం అనుకో 100% దాంట్లో మార్పు అనేది వస్తుంది. సో అదే నమ్మకంతో, అదే హోప్ తోటి నేనైతే వీడియోస్ తీయడం స్టార్ట్ చేసిన. సో ఈ 365 డేస్ ఛాలెంజ్ కూడా తీసుకోవడానికి కారణం అదే. ఈ 365 డేస్ తీసుకోవడం వల్ల నాకేంటంటే చాలా తెలుస్తుంది. ఛాలెంజ్ ఉత్తిగా ఏదో తీసుకున్నా పెడుతున్నా అని కాదు. నేను ఎందుకు తీసుకున్నా అంటే డైలీ పెట్టాలి, డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయాలి, డైలీ ఒక వీడియో పెట్టాలి. డైలీ నువ్వు టైం తీసుకొని వీడియోస్ తీసి ఆ వీడియో ఎడిట్ చేసి ఈ టైంకి యూట్యూబ్లో పోస్ట్ చేయాలి, ఆల్గరిథం బుల్డ్ చేసుకోవాలి, ప్లస్ ఇన్స్టాలో పెట్టాలి, యూట్యూబ్లో పెట్టాలి, మళ్ళీ షార్ట్స్ కూడా అప్లోడ్ చేయాలి. 365 డేస్ 365 వ్లాగ్స్ 365 షార్ట్స్ ప్లస్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయాలి. సో ఇవేంటంటే కన్సిస్టెంట్ని బుల్డ్ చేస్తుంది. కాబట్టి నేను ఆ ఛాలెంజ్ అనేది తీసుకుంటున్నా. నాకు ఒక్కోసారి వీలు అవ్వతలేదు, వీడియో తీయడం వీలు అవుతలేదు. అరే ఏం తీద్దాము, ఏం కంటెంట్ తీద్దాము, అయినా సరే ఇబ్బంది పడి ఏదో ఒక వీడియో తీస్తున్నా. ఎందుకంటే అది చేంజ్ అవుతుంది, మార్పు తెస్తుంది. మెల్లమెల్లగా మార్పు అనేది తెస్తుంది మన దాంట్లో. సో దాన్ని తగ్గట్టు మనం చేంజ్ అయిపోతాం. అప్పుడు మన వర్క్ని తగ్గట్టు, మన గోల్ని తగ్గట్టు మనం చేంజ్ అయిపోతాము. సో అందుకే నేను ఈ ఛాలెంజ్ అనేది తీసుకున్నా. దీనివల్ల నేను చాలా డెవలప్ అవుతా. ప్లస్ నాకు కూడా ఆడియన్స్ ఎట్లా ఉన్నారు ఏంది ఇవి కూడా అర్థమవుతుంది. మీకు కూడా చాలా కొన్ని అర్థమవుతాయి మీరు చూస్తే. దానికోసమని నేను 365 డేస్ ఛాలెంజ్ అయితే తీసుకున్నా. అండ్ ఇందులో వీడియో తీయడం ఎందుకు కష్టం అని అంటున్నా అంటే, ఏముంది రోజు నీకేం పని ఉందిలే, రోజు లేవాలి, ఏదో ఒక వీడియో తీసుకోవాలి, పెట్టేయాలని ఉంటుంది కొంతమందికి. అట్లా అనుకుంటారు. కానీ చదువుకోవాలి ఒక సైడు, ఇంట్లో పని ఒక సైడు, బయట కూడా పని చేసుకోవాలి ఏదో ఒకటి. అవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే దీని మీద ఇంట్రెస్ట్ రాదన్నమాట. అంటే వర్క్, ఇది వీడియోలు తీయాలి, కంటెంట్ ఆలోచించాలి, ఏం పెట్టాలి, అది ఇది అని. సో దాని మీద ఇంట్రెస్ట్ రాదు, తీయలేము. ఎంత తీయాలనుకున్నా తీయలేము. మనము వర్కౌట్ ఇప్పుడు జిమ్కి పోదాం అని ఎన్ని రోజులు అనుకొని పోతాము. సో ఇది కూడా అంతే. చేద్దాం అని అట్లనే ఉన్నాము అనుకో, చేయలేము. చేయడం స్టార్ట్ చేస్తే నువ్వు వర్కౌట్ జిమ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ నీకు ఎన్ని రోజులు కష్టంగా ఉంటుందో, ఇది కూడా అంతే. ఇది అలవాటు అవ్వాలి. నువ్వు రోజు తీయాలి, ఎడిట్ చేయాలి అండ్ పోస్ట్ చేయాలి. ఇబ్బంది ఉంటుంది, ఇబ్బంది ఉండకుండా ఉండదు. సో 5 ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ మార్చేస్తా. ఈ 5 ఇయర్స్లో బ్యాక్గ్రౌండ్ మార్చేస్తా, ప్లేస్ మార్చేస్తా, లొకాలిటీ మార్చేస్తా. ఇంకా అన్నీ చెప్పొద్దు, అవ్వకముందే చెప్తే బాగుండదు కదా. నార్మల్గా చెప్తున్నా, ఎందుకు ఇవన్నీ దేనికోసము అని అనుకుంటారు కొంతమంది. సో అందుకని వీడియో తీస్తున్నా. అండ్ ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అవుతా. ఓకే, బాయ్. Subscribe to my channel. ご覧いただき
ありがとうございます。